వినోద్ గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. అసలు ఏం జరిగింది సిఎల్పి సమావేశంలో? ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రెడ్డి. ఏం ఆగ్రహం లేదు, ఏం లేదు. ఉట్టిగా మంచి వాతావరణంలో మాట ముచ్చటైంది. మన ఎమ్మెల్యేస్కి అందరికీ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చారంటే, ఉన్న మన సన్న బియ్యము మన స్కీమ్స్ అన్నీ ప్రజలలో కంప్లీట్గా నెక్స్ట్ 30 డేస్లో ఇందిరమ్మ హౌసింగ్ గురించి ప్రత్యేకంగా ప్రజలలో సోషల్ మీడియాలో మనం కొంచెం బ్యాక్ ఉన్నాము. పబ్లిసిటీ చేసుకునే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది. నేను స్వయంగా అందరిని ఎమ్మెల్యేస్కి గైడ్ లైన్స్ ఇస్తున్నా. మీరు నెక్స్ట్ 30 డేస్ నాన్ స్టాప్ కాన్స్టిట్యూన్సీలో ఉండి పనిచేయమన్నాడు. మంత్రివర్గ విస్తరణ గురించి స్టేట్మెంట్లు వస్తా ఉన్నాయి. నిన్న మీ జిల్లాకి సంబంధించినటువంటి ప్రేమ్సాగర్ రావు స్టేట్మెంట్ చేశారు. ముఖ్యంగా మీ కుటుంబం టార్గెట్గా స్టేట్మెంట్ చేశారు. చెప్పేది ఏంటంటే ఆయన వ్యక్తిగత కామెంట్ అది. దానికి మా కుటుంబానికి సంబంధించింది. మేము 70 ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్య ప్రజలకు అందరికీ తెలుసు విషయమే. ఇప్పుడు ఆయన ఏం బేసిస్లో మాట్లాడేంటో ఇట్ ఇస్ అన్ఫార్చునేట్. ఆయన మాట్లాడారు ఆ పద్ధతి. మంత్రి ఉన్నారు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. అదే స్టేజ్ పైన వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఆయన ఏం బేసిస్లో ఇచ్చిండో ఆయన అవివేకము. దాంట్లో ఆయన మాట్లాడే పద్ధతి అది పద్ధతి కాదు. అంటే మీ కుటుంబానికి మంత్రి పదవి వద్దు అనేటువంటి డైరెక్ట్గా స్టేట్మెంట్. ఆయన ఎవరండి మాట్లాడేది? హైకమాండ్ చేతులు ఉంది, మొత్తం హైకమాండే తీసుకుంటుంది డిసిషను. నా ప్రేమ్సాగర్ ఇచ్చేది లేదు మంత్రి పదవి, నేను ఇచ్చేది లేదు, నా వివేక్ ఇచ్చేది లేదు. హైకమాండే ఇస్తుంది. హైకమాండ్ చేతులకి అక్కడ మాట్లాడుకోవాలి. ఇట్లా ప్రజలలో మాట్లాడకుండా అది పద్ధతి కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ హిస్ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ హైకమాండ్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏమైనా తీసుకుంటారు. అట్లా ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తాను, జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తాననేటువంటి అనుచరుల దగ్గర స్టేట్మెంట్ అని. ఇక ఆయన వ్యక్తిగత స్టేట్మెంట్ అండి. పార్టీలో అందరికీ తెలుసు ఏం మాటలు మాట్లాడుతుండో. అది పార్టీ ఫైనల్ చేస్తుంది ఏమైనా చేసుకునేటుంటే. ఇప్పుడు ఇటువంటి హై లెవెల్ మాటలు మాట్లాడినా ఆయన వ్యక్తిగత కామెంటే. ఇంకోటిసారి చివరగా ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సిఎల్పి సమావేశంలో అసలు ఏం చెప్పారు? భయపడాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు. అంటే అసలు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు? ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు, కూల్ చేస్తాం ప్రభుత్వాన్ని అనేటువంటి. చెప్పేదేనండి, ఏ ప్రభుత్వం అయినా కానీ ఆపరేట్ చేయాలంటే ఇట్ ఇస్ సర్టన్లీ అ వెరీ టఫ్ జాబ్. ప్రజలకు హ్యాపీ పెట్టాలంటే రకరకాలుగా ఇబ్బందులు వస్తుంటాయి, అవి వస్తుంటాయి, ఇవి వస్తుంటాయి. దాన్ని కొన్ని 16 మంత్స్ అయింది. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో మా వీక్నెస్ ఏముందో దాన్ని ఐడెంటిఫై చేసి జనాలలో దానికి ఇన్ఫర్మేషన్ పెట్టే సందర్భంగా ఇలా మాట్లాడండి ముఖ్యమంత్రి గారు. ఆయనకు మాట్లాడిన సందర్భంగా ప్రజలందరూ మా ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ ఐడెంటిఫై చేశారు. కాన్స్టిట్యున్సీలో ఉండి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత కింద మనం అమలు చేసేది చిత్తశుద్ధితో చేద్దామని ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ 100% సక్సెస్ అవుతుంది. చివరగా మంత్రివర్గ విస్తరణ లేట్ అవుతున్నందుకే ఇదంతా రచ్చ అవుతుందా? ఎందుకంటే ఒక డిఫరెంట్ స్టేట్మెంట్స్, వివిధ జిల్లాల నుంచి నాయకులు స్టేట్మెంట్స్, జానారెడ్డి లేఖ, ఇవన్నీ వివాదం అవుతున్నాయి. త్వరగా మంత్రివర్గ విస్తరణ చేయాలని మీరు కూడా అనుకుంటున్నారు? ఇది ఒకటి నా వ్యక్తిగతంగా డిసిషన్ కాదు. ఇది హైకమాండ్ ఏ డిసైడ్ చేస్తుందో దాన్ని ఒబే చేస్తాము. వాళ్ళు ఏం గైడ్ లైన్స్ ఇస్తారో దాంట్లో లెక్క ప్రకారంగా ఉంటుంది. మా 135 year old పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో ఎట్లా ఏమేమి డిసిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఏది అనుకూలంగా అనిపిస్తుందో అప్పుడు తీసుకుంటారు అప్రాపరేట్ టైంలో. అంతే. దీనికి మీ కుటుంబమే టార్గెట్గా వ్యాఖ్యలు వస్తున్నాయి. మందకృష్ణ మాదిగ కూడా నిన్న మాట్లాడుతూ ఒక టీవీ ఛానల్లో స్టేట్మెంట్ చేశారు. ఆ కుటుంబానికి ఎక్కువ అయిపోయాయి. ఒకవేళ మాల సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే అద్దంకి దయాకర్కి ఇవ్వండి, ఆయన ఎలిజిబుల్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అది ఒక చెప్పేది ఏంటంటే, హైకమాండ్కు నోటీస్లో అన్ని ఐడియాస్ ఉన్నాయి. ఎవరు ఏ క్యాండిడేటు ఏ కాంట్రిబ్యూషన్ ఉన్నది ఏంది ఏం సంగతి. మా నాయన చేసిన 70 ఏళ్ళ సర్వీసు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లకు అందరికీ తెలిసిన విషయమే. నేనైనా మా తమ్ముడైనా కానీ ఇప్పుడు నేను సీనియర్ మోస్ట్ ఉన్న ఎంటైర్ క్యాబినెట్లో ఉన్న 12 మందికి కూడా నేనే సీనియర్ మోస్ట్ని. కానీ సీఎం కంటే కూడా మీరే సీనియర్. అవును, సీఎం ఫస్ట్ టైమే కదా ఆయన అయింది. ఫస్ట్ టైమే 5 మంత్రులు కూడా అయినరు. నేను సీనియర్ మోస్ట్ అని ఎందుకు అంటున్నా, 2004 May 22nd నేను స్వేరింగ్ ఇన్ చేసిన. దాని తర్వాతనే ప్రతి ఒక్కరు స్వేరింగ్ ఇన్ అయినరు. అందుకోసం నా రిక్వెస్ట్ ఆల్రెడీ హైకమాండ్లో ఉన్నది. వాళ్ళు ఏ తోస్తుందో అప్పుడు చేస్తారు. మీ తమ్ముడి కంటే కూడా మీరు ఆశిస్తున్నారు క్యాబినెట్లో నాకు ఇవ్వాలని. సీనియర్ మోస్ట్ నా రిక్వెస్ట్ పెట్టుకున్నా, హైకమాండ్ టు టేక్ ఎ కాల్ అంతే. ఇది ఎమ్మెల్యే వినోద్ కుమార్ గారు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.